వెల్కమ్ టు టీ న్యూస్. నేను వెంకట్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చేతులెత్తేశారు. ఇప్పుడు అదే తరహాలో కేరళ ప్రజలను కూడా తన మాయమాటలతో మోసం చేసేలో పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. కేరళలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏ హామీ అమలు చేశారో ప్రజలకు ఎలాగూ తెలియదు. మరి ఆయనకైనా తెలుసో లేదో. తెలంగాణలో సగం మందికి కూడా చేయని రుణమాఫీని అందరికీ చేశామని, అందుకోసం 21,000 కోట్లు ఖర్చు చేశామని అబద్ధం చెప్పారు. రైతు భరోసాకు 18,000 కోట్లు ఇచ్చినట్టు బుకాయించారు. నిరుద్యోగులకు 67,173 ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధం చెప్పారు. ఇదే విషయంపై తెలంగాణ అసెంబ్లీలో 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వమే ఒప్పుకుంది. మరి అక్కడికి వెళ్ళగానే 67,000 ఎలా అయ్యాయని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు కల్పించామన్నారు. మహిళలకు ఫ్రీ అంటూ అటు పురుషులపై భారం మోపుతున్నారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చానని బంకారు కాని ఇచ్చింది. నియోజకవర్గానికి అరకొర మాత్రమే. మిస్టర్ రేవంత్ రెడ్డి, కేరళలో పింఛన్లు పెంచడం పక్కన పెట్టు. మీరు సీఎంగా ఉన్న తెలంగాణలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 4,000 పింఛన్ పెంచండి. 2.5 ఏళ్లుగా ఇక్కడ పింఛన్లు పెంచలేదు కానీ కేరళలో పెంచుతారట. తెలంగాణలో ఇందిరమ్మ పేరుతో ప్రకటించిన ఇన్సూరెన్స్ 5 లక్షలు, మరి కేరళలో మాత్రం 25 లక్షల ఇన్సూరెన్స్ అంట. ఎందుకు అధికారంలో ఉన్న తెలంగాణలో 25 లక్షలు అమలు చేయడం లేదు? తెలంగాణలో కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. కానీ కేరళలో ఇస్తారంట. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు. రాజీవ్ గాంధీ ఫీజు కార్డు లేదు. తెలంగాణ రాజీవ్ యువ వికాసం ఏమైంది? ఒక్క యువకుడికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు ఇచ్చిందా? బడ్జెట్లో 1,000 కోట్లు పెట్టి వాటిని దారి మళ్లించింది ఈ రేవంత్ సర్కారు. ముందు ఇవన్నీ అమలు చేయి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకుంటూ తిరుగుదువు గాని. కాంగ్రెస్తో అంటకాగుతున్న కమ్యూనిస్టులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీని రేవంత్ రెడ్డి తిడుతుంటే సంబరపడ్డారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న కేరళలో విజయన్ని తిడుతున్నాడు. ఇప్పుడు కూడా సంబరపడతారా? ఇక నుంచి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు కమ్యూనిస్టులకు లేదు. కేరళను కమ్యూనిస్టు పార్టీ విజయన్ భ్రష్టు పట్టించారంట. కమ్యూనిస్టు పార్టీలు సమాధానం చెప్పాలి. కనీసం ఆత్మగౌరవం ఉంటే కాంగ్రెస్తో చర్చకు డిమాండ్ చేయాలి. అలా కాకుండా ఏం తిట్టినా మేం రేవంత్ రెడ్డి తోక పార్టీలుగా ఉంటామంటే కమ్యూనిస్టు పార్టీలను ఎవడూ కాపాడలేడు.